సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఘోర ఓటమి పాలింది. సెంచూరియన్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 32 పరుగుల తేడాతో ఓటమి పాలింది. ఇక ఈ మ్యాచ్ కేవలం 3 రోజుల్లోనే ముగిసిపోయింది. ఇక ఈ 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో 1-0తో కొనసాగుతుంది. ఇక ఈ సిరీస్ సమం చేయాలి అంటే టీమిండియా ఖచ్చితంగా గెలవాల్సిందే. ఈ కీలకమైన 2వ టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియాలో 2 మార్పులు చేయనున్నాడు రోహిత్ శర్మ. వెన్ను నొప్పితో బాధపడుతున్న జడేజా మొదటి టెస్ట్ మ్యాచ్కి దూరం అయ్యాడు. దీంతో అతని స్థానంలోకి రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం జడేజా కోలుకోవడంతో 2వ టెస్ట్ మ్యాచ్లోకి రానున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికాతో జరిగే 2వ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 2 మార్పులు చేయనుంది. ఇక ఆల్రౌండర్ అయిన అశ్విన్ స్థానంలోకి రవీంద్ర జడేజాని తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఇక మొదటి టెస్ట్ మ్యాచ్లో అతి ఎక్కువ పరుగులు ఇచ్చిన ప్రసిద్ధ్ కృష్ణని తొలగించి అతని స్థానంలోకి ముఖేష్ కుమార్ని తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే కెప్టెన్లో గాలి ఎక్కువగా ఉండడంతో బాల్ స్వింగ్ కూడా బాగా అనుకూలిస్తుంది. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ముఖేష్ కుమార్కి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కెప్టెన్లో ఫాస్ట్ బౌలర్స్కి బాగా అనుకూలిస్తుందని జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాగూర్ అలాగే ముఖేష్ కుమార్ని కూడా తీసుకున్నారు. ఇక ఈ టెస్ట్ సిరీస్ సమం చేయాలనే ఉద్దేశంతో టీమిండియా ఈ ప్లేయింగ్ లెవెన్తో బరిలోకి రానుంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభం గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, శార్దుల్ ఠాగూర్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.